ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దశావతారాలపై ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు షాకింగ్ కామెంట్స్ చేశారు. మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారికి పబ్లిసిటీ పిచ్చి ఎక్కువని, ఆ పిచ్చి వల్లే ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగే ప్రతి నెల చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త వేషం కట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో చెప్పిన మాటలేమిటి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నటువంటి పథకాలు ఏమిటి? పెన్షన్లు 50 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కుటుంబాలకు చెందిన వారికి, 50 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్లు ఇస్తామని చెప్పిన మాట చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చడం లేదు. పెన్షన్లు కొత్తయి మంజూరు చేయడం లేదు. జనరల్ కేటగిరీలో కూడా కూటమి పాలన వచ్చి 2 సంవత్సరాలు పైచిలుకు కాలం అయినా కూడా కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పి పబ్లిసిటీ చేస్తారే తప్ప మంజూరు కోసం కావాల్సిన ప్రక్రియ ఇంతవరకు మొదలు పెట్టడం లేదు. కానీ నెల చంద్రబాబు నాయుడు గారు రక్తి కట్టించే వేషధారణతో ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం మాత్రం కొనసాగుతోంది. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్న ప్రశ్నలు ఏమిటంటే, మీ మామ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మా అల్లుడు నాకంటే మంచి నటుడని ఏదైతే చెప్పారో ఆ మాటను సార్థకత చేస్తూ, నిజం చేస్తూ ఈరోజు బుల్లి తెర మీద సోషల్ మీడియా స్టెంట్ల కోసం PR స్టెంట్లు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు విమర్శ చేశారు. చంద్రబాబు నాయుడు గారు మీరు నాటకాలు కట్టిపెట్టి సీరియస్ గా మీరు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన పథకాలను అమలు చేసే దిశగా ఆలోచన చేయాలని ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు అన్నారు. మహావిష్ణువు దశావతారాలు ఎత్తినట్లు ఈయన చంద్రబాబు నాయుడు గారు ధర్మం కోసం, మానవాళి మేలు కోసం మహావిష్ణువు దశావతారాలు ఎత్తితే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ లబ్ధి కోసం ప్రజలను మభ్యపెట్టడానికి, హామీలను అమలు చేయలేదని ప్రశ్నలు ప్రజల నుంచి రాకుండా ఉండడానికి డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దశావతారాలు కాదు కదా శతావతారాలు ఎత్తుతున్నారని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు అభివర్ణించారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు చచ్చిపోయి యాడున్నారో తెలియదు గాని ఆయన చెప్పిన మాటను తన అల్లుడు నారా చంద్రబాబు నాయుడు గారు నిజం చేస్తారు. ఈ ఒక్క విషయంలో ఏమి ఆయన చెప్పాడంటే, ఎన్టీ రామారావు గారు ఏం చెప్పారంటే, మేము తెర మీద నటిస్తాం, మాకంటే మా అల్లుడు ఇంకా బాగా నటిస్తాడు, తెర మీద ప్రజల ముంద తెర లేకున్నా, తెర మీద తెర లేకున్నా నిజ జీవితంలో కూడా మాకంటే మించిన మహానటుడు నా అల్లుడు చంద్రబాబు నాయుడు అని ఎన్టీ రామారావు గారు చెప్పి ఉన్నారు ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో. అప్పుడులో అది సంచలనం. కానీ ఇప్పుడు జన్జీ యువత ఏదైతే ఉందో వారికి గుర్తు చేస్తూ ఈ మాటను ప్రస్తావించడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపిస్తారు. గెలిచిన తర్వాత ఏం లేదు, డొల్లా మాటలు మాత్రం కోటలు దాటుతాయి. గెలిచిన తర్వాత పనులు చేయరు, హామీలు నెరవేర్చరు. ప్రజలకు చెప్పిన మాట చేయడం అంటే ఆయనకు ఎందుకు దాని మీద ఆసక్తి చూపరు. ఇచ్చిన మాట మీద దాన్ని నెరవేర్చుకుందాము, మన క్రెడిబిలిటీ పెంచుకుందాము, విశ్వసనీయత పెరుగుతాది, ప్రజలు మనల్ని నమ్ముతారు, మన క్యారెక్టర్ మీద మచ్చ పడకుండా చేస్తామనే ప్రయత్నమే చంద్రబాబు నాయుడు గారు ఎందుకో చేయరు. ఆయనకి ఏందో అదొక డిఫాల్ట్ గా ఉండే ఒక అలవాటుగా మారిపోయింది. ఎప్పుడైనా సరే ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో చెప్పిన 100కు 100 పనులు మేనిఫెస్టోను సీరియస్ గా తీసుకొని చేసినాం అని చెప్పే పరిస్థితి లేనే లేదు. ఇప్పుడు ఏమన్నారు, ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 సంవత్సరానికి ఇస్తామన్నారు కదా. ఇప్పుడు ఏమంటారు, అదే చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉండే మంత్రులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఆ పథకము అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ అమ్మేయాలంట. అప్పుడు తెలుదా? హామీ ఇచ్చే ముందు ఆంధ్రప్రదేశ్ అమ్మేయాలనా, లేకుంటే అమెరికాకు తాకట్టు పెట్టాలనా, లేకుంటే సింగపూర్ వాళ్ళ దగ్గర ఇది చేయాలనా, అది చేయాలి? ఏంది చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్నికల్లో గెలిచిన తర్వాత చెప్పే మాటలు?
దొల్లా చేయాలని ఉందంట, కానీ గల్లాపెట్ట ఖాళీ అంట. గల్లాపెట్ట ఖాళీ అయితే ప్రజలకు ఏం సంబంధం? మీరేమన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎట్లా చేస్తావయ్యా నువ్వు అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే, నేను సంపద సృష్టిస్తా అన్నారు. ఏది మీరు సంపద? మీరు సృష్టించిన సంపద ఏది అంటే, మీరు సంపద సృష్టించా అనేది అది అబద్ధం. ఇప్పుడు మీరే చెప్తారు కదా, లేదు ఖజానా ఖాళీ అని. అంటే సంపద సృష్టించలేదు, మీ దగ్గర సృష్టించే శక్తి లేదు. అప్పుడు గెలవడం కోసం, హైప్ కోసమే ఆ మాట మాట్లాడినారని మీరే ఒప్పుకుంటారు ఇండైరెక్ట్ గా. ఇది మా ప్రజలకు అర్థం కావడంలే, మా ప్రజలు అర్థం చేసుకోవాలా. ఇది సంపద సృష్టి. ఏడుంది సంపద సృష్టి? సంపద సృష్టి ఉంటే ఉద్యోగులకు ఏదైతే మధ్యంతర వృత్తి కానీ, డిఏ కానీ, టీఏ కానీ ఇవన్నీ ఏమేమి ఉన్నాయో వాళ్ళకి బెనిఫిట్స్ ఏమైతే ఇవ్వాలనో ఆ బెనిఫిట్స్ అన్ని కరెక్ట్ ఇవ్వడం లే. వాళ్ళు ఒక పక్క వాళ్ళు అల్లరి చేస్తున్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి మాటలు గతంలో చాలా సార్లు దెబ్బతిన్నే. ప్రజలు మాకు చేస్తారులే, సిలిండర్లు ఇచ్చామన్నారు. ఏడిచ్చినారు? గ్యాస్ సిలిండర్లు ఇచ్చినారా? వస్తానే గ్యాస్ సిలిండర్లు అందరికి. మాటకు ముందు చిన్న స్థాయి లీడర్ నుంచి పెద్ద స్థాయి వరకు మేము సూపర్ 6 అమలు చేసినామంటారు. ఎక్కడ చేసినారు సూపర్ 6 అమలు? ఎట్లయితే అది సూపర్ 6 అమలు? సూపర్ 6 అమలు అంటే ఏంటేంటి ఉన్నాయి సూపర్ 6 లో? కనీసం అయ్యన్న గుర్తున్నాయా? ఆడబిడ్డ నిధి ఎక్కడా? అదే పెద్ద పథకం. ఉచిత బస్సు ఒకటి ఇచ్చి, ఏమి తల్లికి వందనం యాడ? ఇప్పుడు స్కూల్ తెరిచి 2 రోజులు అవుతుంది, తల్లికి వందనం ఇచ్చారా? ఏదో రేపు నెల ఇచ్చామంటారు, అది కూడా ఇచ్చేంత వరకు గ్యారెంటీ లేదు. దానికి ఎమ్మెల్యేగా పెడతారో సరే. తల్లికి వందనం బస్సులు జరుగుతాండాయి, అడ్డరి బస్సులు, అది కూడా లోకల్ సర్వీసులు. ఏం నడుస్తానయ్యా కరెక్ట్ గా చెప్పండి? పెన్షన్ పెంచినారు, ఎస్ పెన్షన్ పెంచినారు. కానీ పోయిన పెన్షన్ల సంగతి ఏంటి? కేవైసీ లేదనో, లేకుంటే సదరం సర్టిఫికేట్ రివిజన్ చేసుకొని మళ్ళా రాకుండానో వికలాంగులు పెన్షన్లు ఎన్ని తీసేసినారు? ఎన్ని పెన్షన్లు కట్ చేసినారు? నెల కట్ అయితానే ఉన్నాయి. ఈడ లాజిక్ అర్థం చేసుకోవాలా. ఈ కట్ అయితాండే ఆ లెక్క పెంచిన దానికి బడ్జెట్ కు ఆడికి సరి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ను తగ్గించినారు, బెనిఫిషియర్స్ ను తగ్గించినాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ అమౌంట్ పెంచినాడు. ఫైనల్ గా ఏంది? బడ్జెట్ దాట్లే. తన మేధా సంపత్తిని తన తెలివితేటలను వాడి పెంచుతామన్న పెన్షన్ పెంచినాడు, కానీ బెనిఫిషియర్స్ ను తగ్గించినారు. రండి, ఎంతమంది పెన్షన్లు ముందు తీసుకుంటున్నారో, పెన్షన్లు పుట్టినప్పటి నుంచి తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా ఇప్పుడు ఎత్తేసినారు. మళ్ళీ ఏం చెప్తారు తెలుసా? దానికి కూడా పెన్షన్ల విషయంలో వీళ్ళు వైసీపీ పార్టీ కాబట్టి తీసేసినామంటారు. మళ్ళీ ఏమంటారు? వీళ్ళకు వైసీపీ వాళ్ళు దొంగగా ఎక్కించినారంట. దొంగగా ఎక్కిచ్చే సదరం సర్టిఫికేట్ లో సంతకాలు పెడతారా డాక్టర్లు? మళ్ళా రాష్ట్రంలో ఏ డాక్టర్ కు మీరు సస్పెండ్ చేయలేదే? ప్రాక్టికల్ గా మీరు సాక్ష్యాధారులు మాట చెప్పారు కదా, దాన్ని నిరూపించాలి కదా. నిరూపిస్తారా? లేదు, ఊరికే వైసీపీ వాళ్ళ మీద వేస్తారు బురద. యాడ పెన్షన్లు? ఎవరో వాడు వాలంటరీ అతను రాసుకొని పోయినాడు. వాని ఇష్టానుసారం వాడు ఎమ్మెల్యేకి చెప్పలే, కౌన్సిలర్ కి చెప్పలే, సందులో ఉండే కార్యకర్తకు చెప్పలే. వాలంటరీ ఇష్టం. వన్ మెన్ షో. పైన జగన్, కింద వాలంటరీ. వీళ్ళిద్దరే అన్నమాట మొత్తం బెనిఫిషియర్స్ డిసైడ్ చేసింది. పాపం ఎమ్మెల్యేలు కూడా ఏం చేయలేకపోయినారు. ఎమ్మెల్యేలు చెప్పినా కానిది చేయమన్నా కూడా చేయరు. ఎందుకంటే సిస్టమ్ మిషన్ అరుస్తుంది అక్కడ. మిషన్ తీసుకోదు, కంప్యూటర్ తీసుకోదు. జగన్ పాలన ఏం ఆశామాషి వ్యవహారం కాదు జగన్ పాలన అంటే. మీకేం తెలుసు? ఆఫీసర్లను అడగండి సిన్సియర్ గా. ఏం ఇబ్బంది లేదు, మేము 2-3 నెలలు రిటైర్ అవుతాం, జగన్ గురించి ఆయన చేసిన మంచి గురించి చెప్తామనే ధైర్యం చేసి చెప్పగలిగిన నిజాయితీ గల ఆఫీసర్ ఎవరన్నా ఉంటే ఆఫ్ ద రికార్డ్ అడగండి, చెప్తాడు జగన్ పాలన ఏందో. ఈజ్ ఎ రియల్ లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అడ్మినిస్ట్రేటర్, గుడ్ అడ్మినిస్ట్రేటర్. ఈ రోజు ఈనాడులో వచ్చే వార్తలు, ఆంధ్రజ్యోతిలో వచ్చే వార్తలు, పచ్చపత్రికలు రాసే టీవీలు గాని, పచ్చపత్రికలు గాని రాసే వండి వార్చే కథనాలు అన్ని అబద్ధం, మొత్తం బూటకం. వాళ్ళ మాఫియా, వాళ్ళ చంద్రబాబు నాయుడే కరెక్ట్ అంటారు. జగన్ ఏమైనా సరే దొంగల ముఠా నాయకుడే అంటారు తప్ప వాస్తవానికి అది కాదు. క్షేత్రస్థాయిలో మీ అంతరాత్మను ప్రజలు ఆలోచన చేసుకోండి, మీ ఆత్మ పరిశీలన మీరు చేసుకోండి. జగన్ కరెక్టా? జగన్ చేసింది నిజమా? చంద్రబాబు నాయుడు చేస్తానేది నిజమా అని మీ అంతరాత్మను మీరు ప్రశ్నించుకోండి. ఎవరి పాలన ఎట్లున్నది ఇప్పుడు చూడుకోండి. ఆ ఎంఆర్ ఆఫీస్ లో లెక్క లంచం. ఏ ఆఫీస్ అయినా సరే, ప్రభుత్వ కార్యాలయం ఎక్కడికన్నా ముందు లెక్క
లెక్క కొట్టి మాట్లాడు. ఎన్ని వచ్చాయి తెలుగుదేశం పార్టీ పేపర్లలోనే వచ్చాయి కథనాలు. జగన్మోహన్ రెడ్డి టైంలో అంత సీన్ లేదు. డాట్లుగా పడతాయి. ఎవరికన్నా ఒక తప్పు చేయాలంటే ఆఫీసర్ కు పారిపోతున్నది. గ్రీవెన్సీలు పెడితే దాంట్లో పిటిషన్ వచ్చే భయపడిపోతున్నారు ఆఫీసర్లు. ఇప్పుడుంది ఆ పరిస్థితి. పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్తులు ఎన్నెళ్ళైందో మనం వినక. చంద్రబాబు నాయుడు గారి మహత్యం ఆయన టైంలో మళ్ళీ స్టార్ట్ అయింది. సీరియస్ ఇది వ్యవహారం, నవ్వకూడదు. చాలా సీరియస్ వ్యవహారం. ఆడపిల్లోళ్ళు ఎంత ఘోరాతి ఘోరం. ఎంత మంది ఆడపిల్లోళ్లను ఇది చేసినారు. సుగాలి ప్రీతి కేసు. ఆ మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు అన్ని మాటలు మాట్లాడినాడు. ప్రశ్నించడానికి పార్టీ అన్నాడు. యాడ ప్రశ్నిస్తాడు? మొన్న వైజాగ్ లో పచ్చి అబద్ధాలు. జగన్మోహన్ రెడ్డి వైజాగ్ ప్లాంట్ అమ్మేయాలని చూసినాడంట. ఆ పక్క చూసి మినిస్టర్, ఆయన సెంట్రల్ మినిస్టర్ కుమారస్వామి జగన్ అడ్డుకున్నాడని చెప్తే ఈయన పవన్ కళ్యాణ్ జగన్ కు పోయి ఆపోజిట్ చెప్తాడు. ప్రజలు గమనించండి. చంద్రబాబు నాయుడుకు ఒత్తాసు పలకడానికే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది. ఆయన తానా అంటే తందాన అంటాడు. అది ఏమన్నా కానీ ఆయన ఏమి ఇచ్చే ఆ స్క్రిప్ట్ చదివి పోతాడు ఆయన పెయిడ్ మొత్తం. కాబట్టి మనం ఇప్పుడు చాలా క్రిటికల్ పొజిషన్ లో ఉన్నాం. ఈ దశావతారాలు, చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారి వేషాలకు మనం పడినామా బుగ్గే. ఆయన ఉన్నెన్నాళ్ళు అది ఒకటి సామెత ఉంది, ఒక పెద్దవాళ్ళు చెప్పిన వాక్యం ఉంది. మోసం చేసేవాంది తప్పు లేదు, మోసపోయేవాందే తప్పు అని. వాడు మోసం చేసేవాడు వాడిని తెలివితేటలే, వాడు మోసం చేస్తాడు. మన బుద్ధి ఏమైంది? మనం ఆలోచన చేయాలి కదా, లాజిక్ గా ఆలోచన చేస్తానమా? చేస్తాం. ఎందో చెప్తానే నవరత్నాలు పక్కన పెట్టి ఆయన సూపర్ 6 కు జై కొట్టాము. అది జై కొట్టాము ఈవీఎం లో ఏమో ఆ దేవునికి ఎరక, ఆ దేవుడే తెలుసాలా. జరిగిపోయింది, సగం అయిపోయింది సినిమా. సగం సినిమా ఉంది. ఈ సగం సినిమాలో వాళ్ళేం తీసేది ఏమి ఉండదు. వాళ్ళేం కొత్తగా ఈ సూపర్ 6 అమలు చేయలేరు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రాన్ని ఎవరు అమ్ముతారు? అది అమలు చేయాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాలంట. అమ్మగలుగుతారా? అప్పులు తెచ్చారులే, అది వేరే విషయం. తలకాయ మీద లక్షలు అప్పు తెచ్చారు. అదంతా ఆడిపోతుందో దేవునికి ఎరక. మొత్తానికైతే మనం చాలా క్రిటికల్ పొజిషన్ లో ఉన్నాము. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు చెప్పే అంశాలు ఏమైతే ఉన్నాయో, చంద్రబాబు నాయుడు పాలనపై ఆయన చాలా తీవ్రమైన కామెంట్స్ చేశారు. మొత్తం వీడియో చూడండి. ఆయన కామెంట్స్ ఏందో ఒకసారి వినండి. మీరు మొత్తం కామెంట్స్ ఆయన చెప్పిన మాటలు వింటే ఇంకా నాకంటే మా గురువు ఆయన ఎన్ని పాయింట్స్ మొత్తం బాగా చెప్తాడు. ఆయన చెప్పింది కూడా అక్షర సత్యం. ఒకసారి వినండి. ఆయన చెప్పిన మాటలు నిజమా కాదా అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకోండి. ఈ మొత్తం వీడియో మీద మీ కామెంట్స్ ఏమైనా ఉంటే మాకు చేయండి. దయచేసి మొత్తం వీడియో చూడండి. ఉంటా. ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఒకసారి రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఈ వైపు చూడమని ఉన్నా. భగవంతుడైనటువంటి మహావిష్ణువు దశావతారాలు ఇది అందరికీ తెలుసు. మనకు ఆ మహావిష్ణువు యొక్క దశావతారాలు చూడండి. దశావతారము, కూర్మావతారము, వరాహావతారము, నరసింహావతారము, వామనావతారము, పరశురామ అవతారము, రామావతారము, కృష్ణావతారము, బుద్ధావతారము, కల్కి అవతారం చివరిది. ఇది భగవంతుడైనటువంటి దేవుడైనటువంటి ఆ మహావిష్ణువు దశావతారాలు. లోక కళ్యాణం కోసం, దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం, కొన్ని సార్లు మానవులకు మార్గదర్శకమైన జీవితాన్ని ఇచ్చే కోసం రామావతారం, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం కృష్ణావతారం. ఇలా ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క సందేశాన్ని, ఒక్కొక్క లోక ప్రయోజనం కోసం ఆ భగవంతుడు మన కోసం. మాట ఏంటంటే ప్రజలారా, దేవదేవుడైనటువంటి ఆ మహావిష్ణువు మన కోసం కొన్ని వేల సంవత్సరాల పొడుగున 10 అవతారాలు అయితే ఆ మహావిష్ణువు. ఈ మహా మోసగాడు నారా చంద్రబాబు నాయుడు శతావతారాలు, ఈ 2 సంవత్సరాలకే శతావతారాలు. ఆయనేమో మహావిష్ణువు 1000 సంవత్సరాలకు 10 అవతారాలు, 2 సంవత్సరాల కాలానికే శతావతారాలు ఈ మహా మోసగానివి. అది లోక కళ్యాణం కోసం నారావారి మోసాలు, వేషాలు, ప్రజలను మోసగించేదాని కోసం. చూడండి ఒకసారి ఆయన చూడండి, చెప్పులు కుడుతున్నాడు. నా చెల్లెళ్ళ చేతుల్లో కూడా తలా ఒక ఫోటో ఉంది, నా తమ్ముల చేతుల్లో కూడా తలా ఒక ఫోటో ఉంది. ఎన్ని వేషాలే, ఎన్ని మోసాలే. ఎవడైనా దళితుని ఇంట్లో పుట్టాలని కోరుకుంటారా, ఎస్సీ ఇళ్లలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని మాట్లాడిన మనిషి, దళితుల కులం పట్ల అంత అగౌరవాన్ని ప్రదర్శించినటువంటి మనిషి చెప్పులు కుట్టేదానికి వేషం వేస్తాడా? దళితులలో, ఎస్సీ కులస్తులలో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని అంత నీచంగా పాపం వారిని అవమానపరిచి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి మాట్లాడాడు. చెప్పులు కుట్టి వేషం వేస్తాడు. తిరుపతిలో నాయ బ్రాహ్మణులు తోకగా తెరిస్తా అంటాడు. మంగళ షాప్ నాగర్ లేదు వినాడు. రజకులకు ఏ ప్రయోజనం చేయడు. అదో నా చెల్లి చేతులు ఉంది. అదో మా గోటూరు వెంకటేశ్, ఆయన రజకుడే, బీసీ రాష్ట్ర కార్యదర్శి, ఆయన దూబిఘాటు వినాడు. నీ కులము తప్ప ఏ కులము పట్ల కూడా నీకు గౌరవం లేదు. కానీ నీ ఓట్ల కోసం పలు రకాల వేషాలలో భాగంగా ఆ కులాల అవతారాన్ని గౌరవం. ఎన్ని వేషాలు. చెప్పులు కుట్టాడు, మంగళ షాప్ వినాడు, మగ్గం నేస్తున్నాడు, అడే వడలేస్తున్నాడు, దోబిగారి దగ్గర వినాడు, కూరగాయలు తూకం వేస్తున్నాడు, తగ్గడ పట్టుకొని గానిగకి చెప్పినాడు. భార్యకు ఫోన్ చేసి నూనె తీసుకో
చేసుకోమంటావా అంటాడు. రైతుల మీద ప్రేమ లేదు, వ్యవసాయం దండగా అని చెప్పినాడు. అమరావతిలో మట్టిని ముద్దాడుతున్నాడు, మంట లేకుండా వంట చేస్తాడు. ఏం గ్యాస్ ఏం మంటే లేదు, చేపల కూర తయారైపోయింది. చూడండి, మీరు చూడండి ప్రజలారా, ఒక అవతారం కాదు. సైకిల్ టైర్లకు పంచర్ వేస్తున్నాడు, కళ్ళు గీత కార్మికుడు మాదిరి ఆడిపోయి అవతారం అయితే, పారిశుద్ధ్య కార్మికుడు మాదిరి కసు నూకే దెబ్బలు అల్లుతున్నాడు, ఆటో ఎక్కినాడు, చిన్నపిల్లలతో కలిసి హాస్టల్లో బోధినట్టు నటన. తినేదిలే ఒక యాక్షన్, గెలికేది అలా పక్కన వారేసేది. ఎందుకంటే అంటరాని వాళ్ళు కదా హాస్టల్లో ఉండేది, తినకూడదు. దళితులు కదా పాపం, తినకూడదు. ఇట్లా ఎవరిని మోసగిచ్చే దానికోసం ఈ అవతారాలు ముఖ్యమంత్రి గారు? ఎవరిని మోసగించేదానికి? ప్రజలను మోసం చేసేదానికి కాదా ఈ శతావతారాలన్నీ? భగవంతుడు దశావతారాలు అయితే శతావతారాలు. ఇంకా ఇప్పటికి అయిపోలే, 2 ఏళ్లే, ఇక 3 సంవత్సరాలు ఉంది. ఇంకా ఎన్ని అవతారాలు ఎత్తాలి? ఇట్లా అడుగుతా ఉన్నా. ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది, ప్రతి నెల 1వ తారీఖు వస్తే ఏదో ఒక ఊరికి పోతావు, 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేదానికి, సామాజిక పెన్షన్. 4,000 రూపాయలు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ ఇచ్చేటప్పుడు, ఆ పథకాన్ని ప్రారంభించేటప్పుడు ముఖ్యమంత్రి గారు హాజరై ప్రారంభిస్తే న్యాయమే. ప్రతి నెల ఒక ఊరికి పోయి ఒక చోట ఆటో ఎక్కడం, ఒక చోట చేపలు కొనడం, ఒక చోట గానికి తిప్పడం అంటే, ఒక్కొక్క నెలకు ఒక్కొక్క వేషం ఎత్తనావు అంటే ప్రజలు మోసగించడం కాదా? మోసం కాదా? రేపు 1వ తారీఖు వస్తుంది ప్రజలారా, నెల్లూరు జిల్లాకు వస్తున్నాడు మరొక వేషంతో, మరొక మోసాన్ని సిద్ధం చేసుకొని. నేను అడుగుతా ఉన్నా, నేను కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. ప్రొద్దుటూరు నియోజకవర్గం వైపు నుంచి, పెన్షన్ తీసుకునే వారి వైపు నుంచి అడుగుతా ఉన్నాం, అరగిన వారి వైపు నుంచి అడుగుతా ఉన్నాం. మేము నీవు సమాధానం చెప్పాలా, చెప్పి తీరాల. నువ్వు సమాధానం. 25 నెలలైంది నువ్వు అధికారంలోకి వచ్చి. ఈ 25 నెలల కాలంలో 60 సంవత్సరాలు వయసు నిండిన వారి సంఖ్య ఈ రాష్ట్రంలో కొన్ని లక్షలుంది. కొన్ని లక్షలు. 2024 జనవరి 1 నుంచి 2026 జూలై 1 వరకు 2.5 సంవత్సరం అయింది. 2.5 సంవత్సరం అయింది. కొత్త సామాజిక పెన్షన్ ఇవ్వలే. మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి 6 మాసాలకు ఒక్కసారి మేము పెన్షన్ ఇచ్చినాం. రాజ్యాంగబద్ధంగా అర్హత ఉండబడినటువంటి ప్రతి మనిషికి గ్రామ వాలంటీర్ ద్వారా సచివాలయం దగ్గరికి పోయి మేమే పని చేసి వారి ఇంటి దగ్గరికి పెన్షన్ చీకట్లు 6 గంటలకు తీసుకుపోయి, ఇదిగో అవ్వా, ఇదిగో తాత అని చెప్పి పెన్షన్ ఇచ్చినాం. 6 నెలలకు ఒకసారి. కులము చూడలే, మతము చూడలే, రాజకీయ పార్టీ చూడలే, పలుకుబళ్ళు లేవు. మరి ఇప్పుడు 2.5 సంవత్సరం అయింది. 60 సంవత్సరాలు నిండి 2.5 సంవత్సరం దాటిన వాళ్ళు ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు మరి నువ్వు చెప్పిన ప్రకారం నేను అధికారంలోకి వస్తానే 100 రోజుల కల్లా అన్ని ఇస్తానని చెప్పిన ఓ పెద్ద మనిషి మరి 2.5 సంవత్సరం అయింది. ఇప్పటికి 60 సంవత్సరాలు పైబడి 62.5 సంవత్సరం వచ్చింటాది. ఇప్పుడు అందరికి 62.5 సంవత్సరం వచ్చింటాది. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో 25వ పెన్షన్ ఇస్తాను. ఈ 25 నెలల పెన్షన్ అంటే సుమారుగా ఒక మనిషికి ₹1,00,000 నష్టం చేసినావు. సుమారుగా ₹1,00,000. 25 నెలలు ఇంటూ 4,000 చొప్పున ఒక మనిషికి ₹1,00,000 ఆర్థిక నష్టాన్ని కల్పించినావు. ఇదే కదా నువ్వు సంపద సృష్టించి సంపదను పంచేది ముఖ్యమంత్రి గారు. పెన్షన్ అర్హత కలిగిన వాళ్ళ వైపు నుంచి అడుగుతా ఉన్నా నేను. 60 సంవత్సరాలు నిండిన అక్క చెల్లెమ్మల వైపు నుంచి, అన్నదమ్ముల వైపు నుంచి అడుగుతా ఉన్నాం మేము. 2.5 సంవత్సరం అయింది నాకు 60 సంవత్సరాలు దాటి. నువ్వు గెలిచిన 100 రోజులు ఇస్తానని చెప్పినావు. 25 నెలలుగా నాకు ₹1,00,000 నష్టం చేసినావు. మరి 60 సంవత్సరాలు నిండిన వారికి కొత్త పెన్షన్ ఇవ్వని నీ అసమర్థత పరిపాలనకు నెలకొక్కసారి ఏదో ఒక ఊరికి పోయి ఇట్లా వేసాలేసి ప్రజలు మోసం చేరావా? ఎన్ని వేషాలు నువ్వు వేసినది? విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు కూడా వారి సినిమాలలో ఇన్ని వేషాలు వేసినారు. నీ ధూమ్ దగల. మరొకటి, నాకు ఓటు వేయండి. జగన్మోహన్ రెడ్డి 60 సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చినాడు. 65 ఉండేది. నేను 50 సంవత్సరాలకే ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ కులకు, స్త్రీ పురుషులు ఇరువురికి, స్త్రీలకు ఒకరికే కాదు ప్రజలారా, 50 సంవత్సరాలు నిండిన ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ ఒక్క అగ్రవర్ణాలు తప్ప అన్ని కులాలు, అన్ని మతాల వారికి, స్త్రీ పురుషులు ఇరువురికి 50 సంవత్సరాలు నిండి ఉంటే 100 రోజుల్లో సామాజిక పెన్షన్ ₹4,000 ఇస్తానని చెప్పి ఎన్నికలప్పుడు వాగ్దానం చేసి ఆనాటికే 50 సంవత్సరాలు నిండిన వారితోనూ, ఆనాటికి 48, 47 సంవత్సరాలు వచ్చిన వారితో మరొక 2 ఏళ్లకు మాకు ఉంది కదని ఆ వయసు కలిగిన వాళ్ళతో నీవు ఓటు తీసుకున్నావు. నువ్వు ఓటు తీసుకోవడం వల్లనే మేము ఓడిపోయినాం. మరి ఈ రోజు 50 సంవత్సరాలు నిండిన వారి వైపు నుంచి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కొన్ని లక్షల మంది ఉండాలి ఈ రాష్ట్రంలో 50 ఏళ్ళు నిండిన వాళ్ళు. ఈళ్ళలోనే ఉండాలి 50 నిండిన వాళ్ళు. మా వాళ్ళలోనే. మరి ఇచ్చినావా పెన్షన్? ₹4,000 పెన్షన్ ఇలే. ఎప్పుడు ఇస్తానన్న చెప్పినావా వాళ్ళకు? అసలు ఇస్తావో ఇవ్వన చెప్పినావా? ఇయ్యకపోతివి. ఇస్తావో ఇవ్వో చెప్పకపోతివి. కానీ నెలకొక్క వేషం మాత్రం, నెలకొక్క నటన మాత్రం మహా మోసగానివి నువ్వు, మహా మాయావి నువ్వు. 60 సంవత్సరాలు నిండిన వారికి నూతన పెన్షన్ ఇవ్వకపోతివి. 2.5 సంవత్సరం అయినా 50 సంవత్సరాలు నిండితే పెన్షన్ ఇచ్చేస్తానని చెప్పి 2 సంవత్సరాలు అయిన వారు పెన్షన్ ఇవ్వకపోతివి. ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఇక 50 సంవత్సరాలు నిండిన వారికి చెప్తా ఉన్నా కదా, 50 సంవత్సరాలు నిండిన ఓ తమ్ముళ్ళారా, ఓ చెల్లెళ్ళారా, మీకు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గడిచిపోయే 3 సంవత్సరాల కాలంలో కూడా ₹1 రాగిన పెన్షన్ పెన్షన్ ఇవ్వడు. రాసి పెట్టుకోండి. ఛాలెంజ్. ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి ఓపెన్ ఛాలెంజ్. 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పెన్షన్ ఇయ్యడు ఈ ప్రభుత్వంలో. 60 సంవత్సరాలు నిండిన అన్నలకు, అక్కలకు చెప్తా ఉన్నా, ₹1,00,000 ఎగరగొట్టినాడు. ఎప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయో అప్పుడు ఇస్తాడు మీకు. ఎప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయో అప్పుడు ఇస్తాడు మీకు. ఎప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయో అప్పుడు ఇస్తాడు మీకు. కారణం 2 ఏళ్ల కిందట ఎమ్మెల్యేలు గెలిపించుకునే దానికి చెప్పిన మాటలు ఆనాడు మోసం. 2 ఏళ్ల తర్వాత మోసం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ వాళ్ళ పార్టీని గెలిపించుకునే దానికి మీకు వేసే హాయిలా, మీకు వేసే బిస్కెట్. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎప్పుడు 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకు పెన్షన్ ఇచ్చినా కూడా ఇంకొక 6 నెలలకు ఇచ్చినాడు అనుకోండి, నువ్వు 30 నెలలకు ఇస్తారా ముఖ్యమంత్రి? 30 నెలలకు ₹1,20,000 నాకు రావాలా? ₹1,20,000 అరియర్స్ ఇచ్చి మన ఎలక్షన్లప్పుడు చెప్పినావు కదా, ₹7,000 జగన్ ఇచ్చే 3,000కు ₹1,000
రూపాయలు కలుపుకొని 4 నెలలకు 3 నెలలకు 7,000 అయితే 7,000 ఇస్తానని చెప్పి ఓటేసుకొని మోసం చేసినావు చూడే. అట్లా ఈ 1,20,000 అరియర్స్ కూడా ఈ ప్రజలకు నువ్వు ఇవ్వగలిగితే నీవు మొగోనివి, లేకపోతే నీది ఒక బతికేనా. వృద్ధాప్యంలో ఉండే వృద్ధులను మోసం చేసినావు, వికలాంగులను మోసం చేసినావు, 50 సంవత్సరాల వారిని మోసం చేసినావు, మరణించి ఉండే వయసులో ఉండే చెల్లెలను వితంతువులను మోసం చేసినావు. ఇంతకంటే నీచమైన నికృష్టమైనటువంటి పరిపాలన జీవితం నీకు తప్ప ఎవరికి ఉంటుంది? నారా చంద్రబాబు నాయుడు గారు మరొకటి వితంతుల పెన్షన్. ఇది ప్రజలారా ఆలోచించండి. హృదయ విదారకమైనటువంటి మాట వినండి ప్రజలారా. గతంలో ఉండే రాష్ట్ర ప్రభుత్వాలు వితంతు పెన్షన్ దేనికి పెట్టినారు? ఒక 20 సంవత్సరాలకు పెళ్లి చేస్తాం మన బిడ్డలకు మన చెల్లెళ్లకు, లేకుంటే 22 ఏళ్ళకి చేస్తాం. ఆనాడైతే 16, 17, 18కే చేస్తున్నారు. ఈనాడు 20, 22, 23, 24 ఏళ్ళకి చేస్తున్నారు. 20 సంవత్సరాలకు మన చెల్లెలకు మన బిడ్డకు పెళ్లి చేస్తే దురదృష్టవశాత్తు భగవంతుని కరుణ లేకపోవడం వల్ల ఆ పాపకు తీవ్రమైనటువంటి నష్టం జరిగితే స్త్రీకి అన్నిటికంటే గొప్ప నష్టం, గొప్ప దుఃఖం, జీవితం గాఢాంధకారం ఏముంది? ఇంకా పసుపు కుంకుమ పోవడమే, అంత తప్ప ఏమీ లేదు ప్రజలారా. ఏమీ లేదు స్త్రీకి. ఇంకా ఆ పాప జీవితంలో, ఆ స్త్రీ జీవితంలో గాఢాంధకారమైనది ఏంటంటే మరణించడమే. అతి భర్త మరణించే ఆ పాప జీవితం వయసులోనే 25 ఏళ్లకో 30 ఏళ్లకో 35 ఏళ్లకో 40 ఏళ్లకో యవ్వనంలో ఉన్నప్పుడే భర్తను కోల్పోతే ఆ పాప జీవితం దుర్భరం, మానసిక వేదన, జీవితం కష్టమైతుంది, పేదరాలై ఉంటుంది. అందుకే పేదరికంలో కలిగినటువంటి వితంతువులైన చెల్లెళ్ల కోసం భర్త సంపాదించి పోషిస్తాడు కాబట్టి ఆ పోషణ లేనప్పుడు పిల్లలతో కష్టపడకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఆ చెల్లెలకు తోడుగా సామాజిక పెన్షన్ పెట్టారు. అన్నిటికంటే ప్రాధాన్యత కలిగిన పెన్షన్ ఇది. నా దృష్టిలో వృద్ధులకు ఇచ్చేదానికంటే 50 ఏళ్ళకి ఇచ్చేది అందరికంటే చాలా ఇంపార్టెంట్ అయిన పెన్షన్ వితంతువులకు ఇచ్చే పెన్షన్. కారణం వాళ్ళు వయసులో భర్తను కోల్పోయినారు, సహాయపడాలి. మరి మేము అడుగుతా ఉన్నాం, ఇంతమంది మా అక్క చెల్లెమ్మల వైపు నుంచి అడుగుతా ఉన్నాం. 2 సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రి గారు. ఈ 24 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో భర్తను కోల్పోయి వితంతువులైనటువంటి మా చెల్లెమ్మలు, అక్కలు ఎన్ని లక్షల ఎన్ని వేల మంది ఉన్నారు. ఒకరికైనా ఇచ్చినావా నువ్వు? ఒకరికైనా సామాజిక పెన్షన్ అంటున్నావే, సామాజిక న్యాయం చేసినావా? భర్తను కోల్పోయి గాఢాంధకారమైనటువంటి జీవితంలో ఉండే చెల్లెమ్మల కోసం ఇవ్వాల్సిన 4,000 రూపాయలు కూడా ఇవ్వని నీవు 31వ తారీఖు వచ్చి ఏదో ఒక జిల్లా, ఏదో ఒక తాలూకా, ఏదో ఒక గ్రామానికి పోయి మంగళసాపు లేకుండా పోయి, దోబిఘాట్ లేకుండా పోయి, కూరగాయలన్న తూకం వేసేది, లేకుంటే చేపలన్న కొనేది, లేకుంటే వంట లేకుండా మంటన్న చేసేది, మంట లేకుండా వంటన్న చేసేది. ఎవరిని ఉద్ధరించేదానికి నాటకాలు? ఇంకా ఎన్నాళ్ళు చేస్తావు ఈ నాటకాలు? నీకు సిగ్గు శరం గట్టిగా అడుగుతానా? సీము గాని, నెతులు గాని, సిగ్గు గాని, రోసం గాని నీది ఏదైనా ఉంటే నీ శరీరంలో తెల్లవారితే వితంతు పెన్షన్. ఈ రాష్ట్రంలో భర్త కోల్పోయినటువంటి చెల్లెమ్మలకు ఇమ్మీడియట్ గా 4,000 రూపాయల చొప్పున ఈ 25 నెలలకు ఇవ్వాల్సిన అరియర్స్ ఇచ్చి ప్రతి నెల వాళ్ళకు గౌరవంగా ఇయ్యి. ఓ తండ్రిలాగా ఆదుకో, అభినందిస్తా. ఇట్లా మాయగానిలాగా, ఇట్లా మోసగానిలాగా నాటకాలు వేస్తే రుదుటూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడే మాట్లాడుతుంది, ఇక్కడే ప్రశ్నిస్తుంది వాళ్ళ వైపు నుంచి. ఇంకా ఘోరమేం తెలిసిన ప్రజలారా, ఎంత ఘోరమైనండి. ముఖ్యంగా ఆడపిల్లలే వినాలి, ఎంత ఘోరమైనండి ఇది. నీచం. ఆయనే బతుకుతున్నాడు. మా ఇటోడైతే శరీర గులికలు మింగి నీళ్లు లేని బాయిలో పడి పుసుకుందాం. మేము చంద్రబాబు నాయుడు ప్లేస్ లో ఉంటే గులికలు వేసుకుంటే సచ్చాము, పొరపాటు ఎవడన్నా బతికి చడవలు మళ్ళీ పైనుంచి బాయిలో దుంకుతాం. ఇక్కడ పోవాలని ఈ బతకద్రా అని ఏందంటే చెప్పవేది. మన పొద్దుటూరులో గానీ ఎక్కడైనా సరే ఎప్పుడన్నా 6 నెలలకో సంవత్సరానికో ఒకసారి ప్రెస్ వాళ్ళకు కూడా తెలుసు. మా ఊర్లో అయితే ఒక 5, 10 ఎన్నో వితంతు పెన్షన్ ఇచ్చినారంట. ఏం ప్రెస్ సోదరులారా, 5, 6, 10, 20 ఇచ్చి దానికి ఏం చెప్పారంటే వితంతు పెన్షన్ మంజూరు, నూతన వితంతు పెన్షన్ మంజూరు అని ప్రకటన. దానికి ఎమ్మెల్యే గారు వాళ్ళు వీళ్ళు నేను చెప్తా ఉన్నా ఆ చెల్లెమ్మల వైపు నుంచి ఎవరికి వాళ్ళు ఇచ్చేదంటే ప్రజలారా, ఒక 70 సంవత్సరాలు వయసు కలిగిన పెద్ద ఆయన ఉంటాడు, 70 ఏళ్ళు అంటే 60 ఏళ్ళు పైబడి పెన్షన్ తీసుకుంటే 60 సంవత్సరాల వయసు నుండి తీసుకుంటే సామాజిక పెన్షన్ తీసుకుంటే ఓ వృద్ధుడు పురుషుడు. ఆయనకు ఒక 66, 67, 69, 70 ఆయన మరణించాడు. ఆయన మరణించిన తర్వాత ఆయన ప్లేస్ లో ఆయన భార్యకు వితంతు పెన్షన్ పేరుతో పెన్షన్ ఇచ్చినారు. అంటే దాని అర్థం 70 సంవత్సరాలు ఒక మనిషి మరణించినాడు పెన్షన్ తీసుకుంటా అంటే ఆయన పిల్లానికి ఎన్ని ఏళ్ళు ఉంటాయి? 64, 63, 62, 61 ఉంటాయి. మొత్తం మీద 60 ఏళ్ళు అయితే దాటింటాయి. 60 ఏళ్ళు దాటిన తర్వాత ఈ పెన్షన్ ను, వృద్ధాప్యంలో ఉండబడిన పెన్షన్ ను వృద్ధాప్య పెన్షన్ అంటారా, లేకుంటే మొగుడు ఇచ్చి పెన్షన్ అంటారు? దాన్ని నాకు తెలియకడుగుతా. 30 ఏళ్లకు భర్త చనిపోతే ఇచ్చేదాన్ని వితంతు పెన్షన్ అంటారు. వయసులో ఉండే స్త్రీకి భర్త మరణించేదాన్ని వితంతు పెన్షన్ అంటారు. 60 సంవత్సరాలు పైబడిన తర్వాత భర్త మరణించే ఇచ్చే పెన్షన్ అదన్నారు. వృద్ధాప్యం లేక ఆమె కూడా వచ్చింది కాబట్టి వృద్ధాప్య పెన్షన్ అంటారు. భర్త మరణించే రీప్లేస్మెంట్ లో భాగంగా ఆయన భార్యకి ఇచ్చి వితంతు పెన్షన్ అని చెప్పుకుంటావా? వితంతు పెన్షన్ అని చెప్పుకోవాలంటే ఈ రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల కాలంలో ఎవరెవరైతే భర్తను కోల్పోయి ఉండారో, భర్తను కోల్పోయి వయసు నిమిత్తం లేదు, పెళ్లి జరిగినప్పటి నుంచి 18 సంవత్సరాల తర్వాత 16 ఏళ్ళు 18 ఏళ్ళు ఎప్పుడో వాళ్ళకు పెళ్లిన తర్వాత నుంచి ఎప్పుడు భర్త మరణించినా కూడా 60 సంవత్సరాల వరకు ఇచ్చేదాన్ని వితంతు పెన్షన్ అంటారు. ఇచ్చినావా? వితంతు పెన్షన్ ఇవ్వకపోవడం పైగా భర్త 70 ఏళ్ళ నుండి మరణించి ఇచ్చే ఆమెకు వితంతు పెన్షన్ అని చెప్పుకొని మళ్ళీ నాటకాలు ఆడతావు. ఇట్లా నాటకాలు ఈ శతావతారాలు చెప్పినా కదా. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు కూడా వారి సినిమాలలో 100 సినిమాలలో ఇన్ని వేషాలు వేసినాడు. ఇన్ని వేషాలు, ఇన్ని మోసాలు, ప్రజలను మోసగించేదానికి. నీ బ్రతుకంతా కోసం, నీ జీవితం అంతా పదవి వ్యామోహం, ఈ జీవితం అంతా పదవి వ్యామోహమే. ఇంకొకటి మేము అడుగుతా ఉన్నాం, 60 సంవత్సరాల పెన్షన్ ఇవ్వబోతివి, 50 సంవత్సరాల పెన్షన్ ఇవ్వబోతివి, వితంతుల పెన్షన్ ఇవ్వబోతివి, వికలాంగుల పెన్షన్ ఇవ్వబోతివి. కాలో, చెయ్యో, ముఖో, కన్నో సక్రమంగా లేకుండా ఉండే నా సోదరులు, చెల్లెళ్ళు, దివ్యాంగులు అన్నాం ప్రేమగా, గౌరవంగా ఇవ్వాల్సింది వాళ్ళకే కదా. నువ్వు ఇవ్వాల్సిన పెన్షన్ లో మొట్టమొదటి పెన్షన్ ఇవ్వాల్సింది నా వ్యక్తిగత అభిప్రాయం అయితే వితంతు పెన్షన్. వితంతు పెన్షన్ తర్వాత ఎక్కువ ఇవ్వాల్సిన ధర్మం ఉండేది
ఏది వికలాంగుల పెన్షన్. వికలాంగుల పెన్షన్ తర్వాత ఇవ్వాల్సినది 60 సంవత్సరాల పెన్షన్. 60 సంవత్సరాల తర్వాత ఇవ్వాల్సిన పెన్షన్ నువ్వు కూర్చున్నావు కాబట్టి 50 సంవత్సరాలు ఓటు వేసుకున్నావు కాబట్టి 50 సంవత్సరాల పెన్షన్ ఇవ్వాలి. మరి ఇచ్చిన వికలాంగులకు నేను అందుకే చెప్తా ఉన్నా, వికలాంగులు కాదు దివ్యాంగులు. ఈ ప్రభుత్వమే వికలాంగం, ఈ ప్రభుత్వమే అవయలోపం, ఈ ప్రభుత్వమే అవయలోపం. వికలాంగ ప్రభుత్వం ఇది. వారు కాదు వికలాంగులు, వారు దివ్యాంగులు. ఈ నలగరికి అయిపోయినాయి 10-15 సంవత్సరాలుగా. అంటే 2014 నుంచి అంతకు ముందు నుంచి కూడా, అంటే నీ ప్రభుత్వంలో, రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో 3 ప్రభుత్వాలు చెప్పాను. గత ప్రభుత్వాలలో పెన్షన్ తీసుకుంటా ఉండేవారు నువ్వు వచ్చిన తర్వాత 6 నుంచి 7 లక్షల మంది పెన్షన్ తొలగించినావు. 6 నుంచి 7 లక్షల మంది పెన్షన్లు తొలగించినావు. ఎందుకు తొలగించినావు? వివిధ కారణాల చేత అర్హత లేదని తొలగించినావు. మరి 2014-19లో నీ ప్రభుత్వంలో ఇచ్చిన వారికి కూడా తొలగించినావు. అంటే 2014-19లో నీ ప్రభుత్వం నిద్రపోతుందే, అసమర్థత ప్రభుత్వమా? నీ ప్రభుత్వంలో పనిచేసిన ఉద్యోగులు చెడ్డోళ్ళ, అవినీతి పరుల, లేకపోతే జ్ఞానం లేని వాళ్ళ? మరి నీ ప్రభుత్వంలో ఇచ్చినప్పుడు ఇప్పుడు న్యాయమై 2014 నుంచి 19 వరకు, 19 నుంచి 24 వరకు మేము ఇచ్చినప్పుడు అప్పుడు న్యాయమై, 24 వచ్చిన తర్వాత నీకు న్యాయం లేదు, కార్డులో పేరు తప్పు ఉంది, ముక్కు వంకర ఉంది, జుట్టు ఊడిపోయింది, జుట్టు మొలిసింది, దారిద్రమైన కారణాలు చెప్పి 7 లక్షల మందికి నువ్వు పెన్షన్ తీసేస్తావా? ఏ కారణం ఉన్నప్పుడు కూడా గతంలో పెన్షన్ ఇచ్చిన తర్వాత కొనసాగించాల్సిందే. ఇప్పుడు ఇచ్చేటప్పుడు కావాల్సిందే నువ్వు 1-3 సార్లు భూతత్వం పెట్టి చూసి స్క్రూటనీ చేసి మేము కాదనం. ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా కాపాడాలనేది మా లక్ష్యం. కాకపోతే గత ప్రభుత్వాలు ఇచ్చిన తర్వాత 10-15 ఏళ్ళు తీసుకున్న తర్వాత ఈ రోజు నువ్వు తొలగిస్తే మనకి బాధ కలగదా? తప్పుడు కారణాలు పెట్టి 7 లక్షల మంది పెన్షన్లు తొలగిస్తావా? నూతన పెన్షన్లు ఇస్తానని చెప్పి నూతన పెన్షన్లు ఇవ్వకుండా ఉండబడిన పెన్షన్లు తొలగించినావు. 50 ఏళ్ళకు పెన్షన్ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఉండవు. వితంతువులకు పెన్షన్ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా 70 ఏళ్ళ ముసలోడు చచ్చిపోతే వాళ్ళ పిల్లలకి పెన్షన్ ఇచ్చిన వితంతు అని చెప్పి అబద్ధాలు చెప్పుకుంటావా? వికలాంగులకు పెన్షన్ ఇవ్వకుండా ఇన్నాళ్ళు బాధ పెడతావా? రేపు 1వ తారీఖు వచ్చాంది ప్రజలారా. పెన్షన్ తీసుకున్న అందరూ చెప్తాను, తీసుకున్న వాళ్ళందరూ చెప్తాను. రేపు 1వ తారీఖు వచ్చాంది. యాన్నొకసాట ప్రత్యక్షమవుతాడు. రేపు ఈ రాష్ట్రంలో యాన్నొకసాట ప్రత్యక్షమవుతాడు. మామూలు రూపంలో ప్రత్యక్షం కాడు. ఇగో అటు శతావతారాలు ఉన్నాయి కదా, మహా మోసగాని. ఏదో ఒక కొత్త అవతారం పెడతాడు. టీ తయారు చేస్తాను, చేపలు తయారు చేస్తాను, సైకిల్ టైర్లకు పంచర్ చేస్తాను, లేకపోతే కసువు నూకుతాను, కొత్త అవతారం పెట్టి ఆడ పెన్షన్ ఇస్తాడు. నువ్వు ఇచ్చే 4,000 రూపాయల పెన్షన్ కోసం నీకు ఒక విమానం తర్వాత నుంచి మళ్ళీ 70 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు ఒక హెలికాప్టర్ దిగిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం అంతా పని చేయడము, ఆఫీసులలో పని వదులుకొని నువ్వు ఎక్కడికైతే ఆ ఇంటికి పోతున్నావో చుట్టూ 4-5 కిలోమీటర్ల వరకు ఒక మనిషి నరపురుగు లేకుండా అంతా క్లీన్ చేసి పెట్టడము, 100,000 మంది పోలీసులను బందోబస్తు పెట్టుకోవడము, అంతా అయిపోయిన తర్వాత ఓకే రెడీ, షార్ట్ రెడీ, కెమెరా ఆన్. ఇది కెమెరా ఆన్. అట్లు నా జోబికి ఉంది కదా కెమెరా, ఈ జోబికి ఒక కెమెరా, నువ్వు పెన్షన్ ఇచ్చి ఇంట్లో ఒక మైకు, కెమెరా, అంతే. షార్ట్ రెడీ. నాటకాలు, నీ బూటకాలు, నీ మోసాలు, నీ వేషాలు, నీ బ్రతికే వేషాలతోనూ మోసాలతోనూ జరిగిపోయింది. ప్రొద్దుటూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ మేము ప్రశ్నిస్తున్నాం. నువ్వు వేషాలు ఏమన్నా దుందగిలిసుకో, మోసాలు చేయకు. నువ్వు ఇమ్మీడియట్ గా 25 నెలల కాలం నుంచి ఇవ్వాల్సిన పెన్షన్ 1,00,000 రూపాయలు అరియస్ 60 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ ఇవ్వాలా. 50 సంవత్సరాల పెన్షన్ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఈ 25 నెలల పెన్షన్ 1,00,000 రూపాయలు అరియర్స్ తో వాళ్ళకి ఇవ్వాలా. వితంతు పెన్షన్ ఎవరైతే ఉండారో వారికి 25 నెలల కాలం 1,00,000 రూపాయలు ఇస్తూ క్షమాపణ కోరి ఇవ్వాల. వితంతువులకు నువ్వు 25 నెలలుగా మీకు పెన్షన్ ఇవ్వకుండా మీ పట్ల తప్పు చేసినా తల్లి నేను నీకు మాట చెప్తాను. చంద్రబాబు నాయుడు యాడ తప్పించుకునే రైతుల దగ్గర, విద్యార్థుల దగ్గర, ఆరోగ్యశ్రీ దగ్గర, ఉద్యోగస్తుల దగ్గర, నిరుద్యోగుల దగ్గర నువ్వు యాడ తప్పించుకోగలుగుతావేమో నాకు తెలియదు గాని ఒక చోట మాత్రం భస్మమైతావు, నువ్వు దగ్ధమైతావు. ఒకరి కన్నీళ్ళలో మాత్రం కొట్టుకొని పోతావు. ఆ కన్నీళ్ళు ఎవరికి తెలుసునా? భర్త మరణించిన వితంతువైన చెల్లెలి యొక్క ఆక్రందనలో నుంచి, ఆక్రోశంలో నుంచి, వారి మనసు వేదనలో నుంచి పుట్టే కన్నీళ్ళలో భస్మమైతావు. రాసవి నువ్వు ఇతర చూడే నీకు ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం ఉంటే 25 నెలల డబ్బులు ఇవ్వాలకు. ఈ రాష్ట్రంలో భర్త మరణించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసి అందరికీ ఇచ్చినావు కదా. ఎన్నికలప్పుడు అరియర్స్ 7,000 మరి అప్పుడు ఎందుకు ఇచ్చినావు? ఓట్ల కోసం 7,000 రూపాయలు ఇస్తాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆశపడి ముద్దుగా బేచాలని చెప్పి 7,000 ఇచ్చారండి. మరి ఇప్పుడు కూడా ఇవ్వాలి కదా. 25 నెలలు ఎగరగొట్టిన తర్వాత 25 నెలలు ఎగరగొట్టినాక ఇవ్వాలి కదా. ఏంటంటే ఇంకొకటి కూడా వికలాంగుల తరఫున మాట్లాడుతున్నాం. ఇది మా ప్రొద్దుటూరు నుంచి చిన్నచెట్టపల్లి గ్రామానికి సంబంధించింది. వరదరాజరెడ్డి గారు ఇచ్చిన లెటర్ ఏమిచ్చినారు? గతంలో వికలాంగులకు పెన్షన్ ఇస్తున్నారు, వికలాంగుల యొక్క ధృవీకరణ పత్రముతో అవి సక్రమంగా లేవు కాబట్టి వాళ్ళందరినీ తీసేసినారు. అంటే యథా రాజా తదా ప్రజ. నారా చంద్రబాబు నాయుడు ఎటుండారో వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఉండారు. జాలి, కరుణ, దయ లేకుండా తొలగింపులే. వాళ్ళకు సృష్టించడం ఇష్టం ఉండదు, ధ్వంసం చేయడం ఇష్టం ఉంటుంది, ప్రాణం పోయడం ఇష్టం ఉండదు, ప్రాణం తీయడం ఇష్టం ఉంటుంది, ఇచ్చేది ఇష్టం ఉండదు, క్యాన్సర్ చేసేది ఇష్టం ఉంటుంది, మనుషులు సంతోష పెట్టేది ఇష్టం ఉండదు, జగన్ లాగా మనుషులు దుఃఖ పెట్టేది ఇష్టం ఉంటుంది. అందుకే ఈ వికలాంగులు తీసేవన్నారు. ఇచ్చదే రాష్ట్రం అంతా. ఈ పత్రాలు ఇచ్చినది గతంలో ధృవీకరణ పత్రాలు ఇచ్చినది డాక్టర్లు ఇచ్చినారా, లేకుంటే ఆ రోజు ఏమన్నా కాంపౌండర్లు ఇచ్చినారా? ఆ రోజు కూడా 2014-19లో డాక్టర్లే కదా ఇచ్చింది. మరి వీళ్ళ మీద తీసేసే బదులు ఎవరైనా తప్పుడు పత్రాలు ఇచ్చిన డాక్టర్లు చర్యలు తీసుకో. ఈ ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఆడికి అవతలోడు వాళ్ళ ధృవీకరణ పత్రం కోసం పరీక్షించుకునే దానికి పోతే ఏమైతే మీరు ఇచ్చినారో ఇవి కరెక్ట్ ఇచ్చినారు. ఏమని? ఇవి కరెక్టే.
వికలాంగుడైన మళ్ళా ఇది కరెక్ట్ అని ఇచ్చినారు. ఈయన వికలాంగతత్వం ఉందని చెప్పి ధృవీకరణ పత్రం ఇచ్చిన తర్వాత కూడా ఇతనికి పెన్షన్ ఇయ్యలే, ఈ బుద్ధుడికి ఇలే. మేము ఇదే అడిగేది, ఈ నాటకాలు ఈ మోసాలే మేము చేయొద్దని మేము అడిగేది, ఈ నాటకాలు చేయొద్దనే. ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరినీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, హృదయపూర్వకంగా నమస్కరించి పొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఈ మహా మోసగాని మోసాలను మీరు గమనించమని కూడా ఉన్నా. మహావిష్ణువు దశావతారాలు లోక కళ్యాణం కోసం అయితే ఈ మహా మోసగాని మాయలు, మోసాలు, వేషాలు ప్రజలు మోసగిచ్చేదాని కోసం చూడండి ఎన్ని వేషాలు వేసినాడో. అసహ్యం కలగడం లేదా? ఇన్ని వేషాలు వేసేదాని కంటే నీతిగా నిజాయితీగా పరిపాలన చేస్తే బాగుండదా? గౌరవం రాదా? పొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తున్నాం మేము. 60 సంవత్సరాలు నిండి ఎవరైతే ఉన్నారో 2.5 సంవత్సరం ఏంది పెన్షన్ ఇయ్యక, ఈ 2.5 సంవత్సరం కాలము 60 సంవత్సరాలు నిండి ఉండే వాళ్ళందరికీ గడిచిన 25 నెలలు పెన్షన్ ఇయ్యలేదు కాబట్టి అరియర్స్ ₹1,00,000 చొప్పున ₹1,00,000 ఇచ్చి ₹4,000 పెన్షన్ ఇవ్వాలి. 50 సంవత్సరాలు నిండిన వాళ్ళు పెన్షన్ ఇస్తానని చెప్పి 100 రోజుల్లో ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఓటేసుకుని అధికారంలోకి వచ్చినావు కాబట్టి, వారి ఓటుతో నువ్వు గెలిచినావు కాబట్టి, నీ అవసరం తీసుకున్నావు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి. 50 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అరియర్స్ ₹1,00,000 ఇచ్చి ₹4,000 ప్రతి నెల సామాజిక పెన్షన్ ఇవ్వాలి. 25 నెలలుగా వితంతు పెన్షన్ ఏదైతే ఇయ్యలేదో నువ్వు ఆ చెల్లెమ్మలకు అక్కలందరూ కూడా అరియర్స్ ₹1,00,000 ఇచ్చి ₹4,000 సామాజిక పెన్షన్ ఇవ్వాలా. ఆ చెల్లెలకు నువ్వు క్షమాపణ కూడా కోరాలి. వికలాంగులైనటువంటి దివ్యాంగులకు 25 నెలల పెన్షన్ ఇచ్చి ₹4,000 ఇవ్వాలి. ఇది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఇది నువ్వు ఇయ్యనంత వరకు, నువ్వు చేయనంత వరకు నీది పాలన కాదు, నీది బ్రతుకు కాదు. మళ్ళీ చెప్తున్నా చంద్రబాబు నాయుడు, ఈ పెన్షన్ ఇవ్వకుండా ఉన్నంత వరకు నీది పాలన కాదు, నీది బ్రతుకు కాదు. నీ అన్ని మోసాలే. నువ్వు అమరావతిలో మట్టిని ముద్దాడుతున్నావు చూడు, అమరావతిలో మట్టిని ముద్దాడుతున్నాడు. ఏమో ఈయనకు వ్యవసాయం అంతా ప్రేమ ఉండేడు. వ్యవసాయం దండగా అని చెప్పినవాడు, వ్యవసాయం పండగ అని చెప్పినవాడు రాజశేఖర రెడ్డి. పండగ అని చెప్పిన రాజశేఖర రెడ్డి మట్టిని ముద్దాడలే, ఈయన మట్టిని ముద్దాడుతున్నాడు. ఏమి నటన కమలసన్ రే, ఏమి నటన నాయన ఇది, ఏమి నటన చూడా నటన. ఎన్ని వేషాలు చూడు. ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినామేమంటే కదా, రేపు 1వ తారీఖు పెన్షన్ నీకు పోతున్నాడు కాబట్టి కనీసం మా మాటలు పొరపాటుని చెవులకు వినపడితే రోజన్నా సిగ్గు రోషం కలిగితే చూస్తావేమని.